వెల్కమ్ టు యూజీసీ నెట్ తెలుగువారి అడ్డా. యూజీసీ నెట్ తెలుగువారి అడ్డాలో మనం యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ థియరీస్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. మేనేజ్మెంట్ థియరీస్లో ఇవాళ మనం బ్యూరోక్రటిక్ మేనేజ్మెంట్ థియరీ గురించి డిస్కస్ చేసుకుందాం. ద వర్డ్ బ్యూరోక్రటిక్ అనే వర్డ్కి అర్థం ఏమిటి అంటే, ఏదైనా ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కింద ఒక అఫీషియల్స్ కనుక వర్క్ చేస్తే దాన్ని బ్యూరోక్రటిక్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాక్స్ ఆఫీసర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ కింద వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళని బ్యూరోక్రటిక్ అఫీషియల్స్ అంటారు. ఆ వర్డ్ నుంచి వచ్చిందనమాట బ్యూరోక్రసీ అనేది. బ్యూరోక్రటిక్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఒక లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్, మరి ఆర్గనైజేషన్కి సంబంధించి ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ కింద మనం వర్క్ చేయడాన్ని బ్యూరోక్రటిక్ అంటారు. ఆల్రెడీ నేను చెప్పాను, క్లాసికల్ థియరీ అంతా ఏ బేస్ మీద ఉంటుంది అంటే ఓన్లీ వర్క్ ఫ్లో అనేది, లేబర్ ప్రొడక్టివిటీ ఎలా చేయాలి, దాని ద్వారా ఎకనామిక్ ఎఫిషియన్సీ అనేది ఆర్గనైజేషన్కి ఎలా పెంచుకోవాలి అనే దాని మీదే కదా. సో ఈ బ్యూరోక్రటిక్ థియరీ ఎవరు ఇచ్చారు అంటే మ్యాక్స్ వెబర్ ఆయన ఇచ్చారు. ఓకే, Maximilian Karl Emil Weber was a German socialist, historian and political economist. Max Weber's theory of bureaucracy is also known as the rational legal model. ఈ బ్యూరోక్రటిక్ థియరీని మనం రేషనల్ లీగల్ మోడల్ అని కూడా అంటాం. అసలు ఈ బ్యూరోక్రసీ ఏంటి అనేది దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. వెబర్ ఎక్స్ప్లెయిన్ బ్యూరోక్రటిక్ త్రూ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హైరార్చికల్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్. ఈచ్ లెవెల్ కంట్రోల్స్ ద లెవెల్స్ బిలో అండ్ ఈజ్ కంట్రోల్డ్ బై ద లెవెల్ అబోవ్. అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్ ఫర్ ఈచ్ పొజిషన్. ఏం చెప్తున్నారు? హైరార్చీ అంటే లెవెల్స్. ఓకే, హైరార్చీ అంటే వన్ ఆఫ్టర్ అనదర్ అని అర్థం. యాక్చువల్లీ ఏంటంటే లెవెల్స్. ఇప్పుడు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేస్తుంది. అందుకని ఈచ్ లెవెల్ కంట్రోల్స్ ద లెవెల్స్ బిలో ఈజ్ కంట్రోల్డ్ బై ద లెవెల్ అబోవ్. ఏదైతే లెవెల్ అబోవ్, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది అబోవ్ లెవెల్, బిలో లెవెల్ ఏంటి? మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. ఈ బిలో లెవెల్ని టాప్ లెవెల్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఓకే, అంతేకాదు ఏం చెప్తున్నారంటే అథారిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్ ఫర్ ఈచ్ పొజిషన్. వాళ్ళ యొక్క పొజిషన్ని బట్టి అథారిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇవ్వబడతాయి. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్ ఏంటి అంటే డివిజన్ ఆఫ్ లేబర్. Tasks are clearly defined and employees become skilled by specializing in doing one thing. There is clear definition of authorities and responsibilities. ఏం చెప్తున్నారంటే టాస్క్ అంటే ఏవైతే వాళ్ళకి వర్క్ అలాట్ చేశారో దాన్ని ఎంప్లాయీస్కి మనం క్లియర్ కట్గా చెప్పాలి. అండ్ బికమ్ స్కిల్డ్ బై స్పెషలైజింగ్ ఇన్ డూయింగ్ అంటే బై ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు ఏంటంటే వర్క్లో స్పెషలైజ్ చేయాలి. డివిజన్ ఆఫ్ లేబర్ మనం ఆల్రెడీ సైంటిఫిక్ మేనేజ్మెంట్లో వచ్చింది, అప్పుడు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కూడా అదే పాయింట్ వస్తుంది. ఈయన కూడా అదే చెప్తున్నారు. ఫస్ట్ వర్క్ అనేది డివైడ్ చేయాలి, ఆ తర్వాత అందులో వాళ్ళని ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి, స్పెషలైజేషన్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, థర్డ్ వన్ ఏంటి అంటే ఫార్మల్ సెలెక్షన్ ప్రాసెస్. ఈ బ్యూరోక్రటిక్ మోడల్ కింద ఏం చెప్తున్నారంటే ఫార్మల్ సెలెక్షన్ ప్రాసెస్. ఎంప్లాయీ సెలెక్షన్ అండ్ ప్రమోషన్ ఆర్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, కాంపిటెన్స్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్. ఎంప్లాయీస్ యొక్క సెలెక్షన్ అనేది ఎంప్లాయీస్ని ఎంచుకునేటప్పుడు కానీ వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ మీద, వాళ్ళ యొక్క కాంపిటెన్సీస్ అంటే ఎఫిషియన్సీ బేస్ మీద, క్వాలిఫికేషన్స్ బేస్ మీద ఇవ్వాలి. కానీ దెర్ ఈజ్ నో నెపోటిజం. నెపోటిజం అంటే ఏంటి? ఏ విధంగా మనకి తెలిసిన వాళ్ళకి నైబర్స్కి కనుక మనం పొజిషన్స్ ఇచ్చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా దాన్ని నెపోటిజం అంటారు. నెపోటిజం అంటే ఏంటంటే మన రిలేటివ్స్కి, మన ఫ్రెండ్స్కి, మనకు తెలిసిన వాళ్ళకి హై పొజిషన్స్ అనేవి ఇచ్చేస్తుంటే వితౌట్ ఎనీ కన్సిడరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీ ఎఫిషియన్సీ ఆర్ క్వాలిఫికేషన్, దాన్ని నెపోటిజం అంటారు. ఓకే, ఇక్కడ నెపోటిజం అనేది ఫాలో చేయకూడదు. నెక్స్ట్ వన్, కెరీర్ ఓరియంటేషన్. ఓరియంటేషన్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, ట్రైనింగ్. వాళ్ళకి మేనేజ్మెంట్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ఓనర్షిప్ అండ్ మేనేజర్స్ ఆర్ కెరీర్ ఎంప్లాయీస్. ఏమని చెప్తున్నారు? మేనేజ్మెంట్ సపరేటు, ఓనర్స్ అనేవి సపరేటు, ఆర్ కెరీర్ ఎంప్లాయీస్. కెరీర్ ఎంప్లాయీస్ అంటే కెరీర్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడే ఎంప్లాయీస్. అంటే వాళ్ళని ట్రైనింగ్ చేసి వాళ్ళ యొక్క వర్క్ ఫ్లో అనేది ఇంక్రీజ్ చేయాలి అని చెప్తున్నారు.
Next one, formal rules and regulation. Rules and regulations are documented to ensure reliable and predictable behavior. ఎప్పుడైతే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఒక ఆర్గనైజేషన్లో ఇంట్రడ్యూస్ చేస్తామో ఆటోమేటిక్గా ఎంప్లాయీస్లో నిజాయితీ అనేది పెరుగుతుంది. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి తగ్గుతాయి. ప్రెడిక్టబుల్ బిహేవియర్ అంటే ఒక కాన్స్టెంట్ బిహేవియర్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది అని చెప్తున్నారు. పర్సనాలిటీ అంటే ఏంటి అంటే రూల్స్ ఆర్ అప్లైడ్ యూనిఫామ్లీ టు ఎవ్రీవన్, దెర్ ఈజ్ నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఆర్ ఫేవరెటిజం. ఇక్కడ ఏంటి అంటే మనం పార్షియాలిటీ చూపించకూడదు ఎక్కడ కూడా. ఫేవరెటిజం అంటే పార్షియాలిటీ. ఇప్పుడు నాకు ఒకరు బాగా నచ్చారనుకోండి ఒక ఎంప్లాయీస్కి, వాళ్ళకు ఒక రూల్స్, నచ్చని వాళ్ళకు ఒక రూల్స్ కాకుండా రూల్స్ అనేవి అందరికీ యూనిఫామ్గా ఉండాలి, ఒకే రకంగా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడితో మనకి క్లాసికల్ థియరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్ నియో క్లాసికల్ థియరీస్. ఇప్పుడు దాకా క్లాసికల్ థియరీస్లో ఓన్లీ మనం లేబర్ ప్రొడక్టివిటీ, ఎకనామిక్ ఎఫిషియన్సీ బేస్డ్ మీద ఈ థియరీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ నియో క్లాసికల్ థియరీ, ఇది హ్యూమన్ ఫ్యాక్టర్ బేస్ మీద ఉంటుంది. నియో క్లాసికల్ థియరీ హ్యూమన్ రిలేషన్స్ థియరీ అని కూడా అంటారు. ఎందుకంటే నియో క్లాసికల్ థియరీ అనేది హ్యూమన్ ఫ్యాక్టర్ బేస్ మీద, అంటే ఎంప్లాయీస్ యొక్క ఇంపార్టెన్స్ బేస్ మీద ఈ థియరీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. సో ఈ థియరీస్ అందరూ హ్యూమన్ ఫ్యాక్టర్ బేస్ మీద నియో క్లాసికల్ థియరీ ఉంటుంది. సో ఫస్ట్ వన్ హ్యూమన్ రిలేషన్షిప్ థియరీ ఆర్ హాథ్రాన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఈ నేమ్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాను. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఎల్టన్ మేయో. ఏం చెప్తున్నారంటే ఎల్టన్ మేయో, జార్జ్ ఎల్టన్ మేయో వాజ్ అన్ ఆస్ట్రేలియన్ సైకాలజిస్ట్, industrial researcher and organizational theorist. Mayo has been credited with many significant contributions to business management, industrial sociology, philosophy and social psychology. ఆయన ఎన్నో విధాలుగా ఇండస్ట్రీస్కి కానీ సైకాలజికల్గా కానీ ఎన్నో థియరీస్ అనేవి ఆయన కాంట్రిబ్యూట్ చేశారు. ఓకే, మేనేజ్మెంట్లో కానీ ఎన్నో సోషల్ సైకాలజీలో కూడా ఎన్నో థియరీస్ అనేవి కాంట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ ఆయన మనకి ఏం చెప్తున్నారంటే హీ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ హ్యూమన్ ఫ్యాక్టర్. ఈ థియరీలో ఏం చెప్తున్నారు, ఆయన మెయిన్గా హ్యూమన్ ఫ్యాక్టర్ మీద ఫోకస్ చేశారు. ఏం చెప్తున్నారు, హ్యూమన్ ఫ్యాక్టర్ ద్వారానే ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఎంప్లాయీస్ డెవలప్ అవుతారో ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. హిస్ ఫోకస్ వాజ్ ఆన్ చేంజింగ్ వర్కింగ్ కండిషన్స్ లైక్ లైటనింగ్, బ్రేక్ టైమ్స్ అండ్ ద లెంత్ ఆఫ్ ద వర్క్ డే. ఆయన ఎక్కువగా ఏం ఫోకస్ చేశారంటే ఆయన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఓకే, ఇది ఎంప్లాయీస్ కనుక వర్కింగ్ కండిషన్స్ చేంజ్ చేసి వాళ్ళకి బ్రేక్ టైమ్స్ ఇస్తూ వాళ్ళకి అలాగే వర్క్ డే యొక్క లెంత్ అనేది తగ్గించి ఇలా కొన్ని టెస్ట్ అనేది చేసి ఆయన ఈ ఎక్స్పెరిమెంట్ని రుజువు చేశారనమాట. అది నెక్స్ట్ చూద్దాం. ఎవ్రీ చేంజ్ హీ టెస్టెడ్ వాజ్ మెట్ విత్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ పర్ఫార్మెన్స్. ఎప్పుడైతే ఇలాంటి లైటనింగ్ అంటే వర్కింగ్ కండిషన్స్ అనేవి చాలా రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా లేకుండా లైటనింగ్గా ఉంటూ, అదేవిధంగా వాళ్ళకి బ్రేక్ టైమ్స్ ప్రొవైడ్ చేస్తూ, అలాగే వర్కింగ్ డే యొక్క లెంత్ కూడా తగ్గించి చూసేటప్పటికి ఆటోమేటికల్గా వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ యొక్క పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది చూశారనమాట. Ultimately, he concluded that the improvement weren't due to the changes but the result of the researchers paying attention to the employees and making them feel valued. ఎప్పుడైతే ఈ రీసెర్చ్ మనకి ఏం ప్రూవ్ చేస్తుందంటే ఎప్పుడైతే ఎంప్లాయీస్ని చాలా వాల్యుబుల్గా మనం ఫీల్ అయ్యామో ఆటోమేటిక్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయింది. పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో హ్యూమన్కి వాల్యూ ఇవ్వాలి, ఎంప్లాయీస్కి వాల్యూ ఇవ్వాలని చెప్పేసి ఈ థియరీలో చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన చెప్తున్నారు, దీస్ ఎక్స్పెరిమెంట్స్ ప్రమోటెడ్ ద థియరీ దట్ ఎంప్లాయీస్ ఆర్ మోటివేటెడ్ బై పర్సనల్ అటెన్షన్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎ గ్రూప్ దాన్ దే ఆర్ బై మనీ ఆర్ ఈవెన్ వర్కింగ్ కండిషన్స్. ఎప్పుడైతే వాళ్ళకి పర్సనల్ అటెన్షన్ అనేది చూసామో ఎంప్లాయీస్కి, అది ఏ విధంగా అయి ఉండొచ్చు, మనీ ద్వారా అంటే ఏ బోనసెస్, శాలరీ ఇంక్రీజింగ్లో, ఇన్సెంటివ్సో, ఇంక్రిమెంట్స్ ఎలా అయినా ఉండొచ్చు, లేదా వాళ్ళ యొక్క వర్కింగ్ కండిషన్స్ అనేవి డెవలప్ చేయటం ద్వారా కూడా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. దాని ద్వారా ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆయన తెలియజేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్ అనేవి 4 ఫేజెస్గా డివైడ్ అయి ఉన్నాయి. ఫేజ్ 1 ఏంటి అంటే ఇల్యూమినేషన్ ఎక్స్పెరిమెంట్స్, అది ఆయన 3 years చేశారు.
ఫేజ్ 2 ఏమో రిలే అసెంబ్లీ టెస్ట్ రూమ్ స్టడీ. ఫేజ్ 3 మాస్ ఇంటర్వ్యూయింగ్ ప్రోగ్రామ్. ఫేజ్ 4 బ్యాంక్ వైరింగ్ అబ్జర్వేషన్ రూమ్ ఎక్స్పెరిమెంట్. ఈ 4 ఫేజెస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనకేం తెలియజేశారంటే హ్యూమన్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఎప్పుడైతే ఎంప్లాయీస్ని మనం వాల్యూడ్గా ఫీల్ అవుతామో ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుందని చెప్పారు. ఈ 4 ఫేజెస్ ఏంటి అనేవి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.